నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ ముగిశాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెస్ గెలిచే సీట్లన్నీ, బీఆర్ఎస్ గెలిచే సీట్లన్నీ, అటు బీజేపీ సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి ఉందా లేదా? ఎంఐఎం గెలిచేటువంటి ఆ ఏకైక మున్సిపాలిటీ ఏంటి? మరి బీజేపీ ఓట్ షేర్ పెరగడం వల్ల అది కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందా, లేదంటే బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందా? ఈ విశ్లేషణ చూడాలంటే మీరు ఈ రీల్ ని చివరి వరకు చూడాల్సిందే. ఈ రీల్ ను 10 మందికి మీరు షేర్ చేయాల్సిందే. ఇక నా విశ్లేషణలోకి వెళ్తే, బేసిక్గా మేము మా కంపెనీ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా మేము చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 116 మున్సిపాలిటీస్లలో ఎక్కువ సీట్లు గెలుస్తున్న పార్టీ ఏందయ్యా అంటే కాంగ్రెస్. అది వాస్తవం. సో మా రిజల్ట్స్ ప్రకారం ఏంటంటే, కాంగ్రెస్ గెలిచే మున్సిపాలిటీస్ ఎన్నని మీరు అడిగితే 80 ± 5 అంటే 75 నుంచి 85 మున్సిపాలిటీస్ వరకు కాంగ్రెస్ గెలవబోతుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే 32 మున్సిపాలిటీస్ ± 5 అంటే 27 నుంచి 37 మున్సిపాలిటీస్ రేంజ్ లో బీఆర్ఎస్ గెలవబోతుంది. ఇక బీజేపీ గెలిచే మున్సిపాలిటీస్ ఎన్నయ్యా అంటే 3 to 5 మున్సిపాలిటీస్ గెలవబోతుంది. ఎంఐఎం గెలిచే ఏకైక మున్సిపాలిటీ వచ్చేసి బైన్సా మున్సిపాలిటీ. ఇదండి మా ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఉన్నటువంటి రిజల్ట్స్. అంటే మీరు అడగొచ్చు, ఎందుకు బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు రావడం లేదు, ఎందుకు కాంగ్రెస్ అన్ని అంటే 80 ± 5 అని ఇచ్చారని మీరు అడగొచ్చు. ఇక్కడ మా డేటా అనాలిసిస్ ప్రకారంగా మేము చూస్తే మాకు అర్థమవుతుంది ఏంటంటే, బీజేపీ ఓట్ షేర్ పెరిగినా కొద్దీ బీఆర్ఎస్ ఓట్ షేర్ తగ్గుతుంది. తద్వారా కాంగ్రెస్ కున్నటువంటి కంఫర్టబుల్ ఓట్ షేర్ తో అది గెలుస్తుంది అన్నది వాస్తవం. అంటే కాంగ్రెస్ కున్న 40 to 45% ఓట్ షేర్ అలానే ఇంటాక్ట్ లో ఉంది. మిగతా 55 to 60% ఓట్ షేర్ లో బీజేపీ పెరిగిన కొద్దీ బీఆర్ఎస్ ఓటు తగ్గి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలడం వల్ల, ఇద్దరు పార్టీలు షేర్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుంది. బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉన్నా కానీ బీజేపీ కొట్టేటువంటి దెబ్బకి బీఆర్ఎస్ గెలవకుండా పోతుంది అన్నది ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణ. అంటే బీజేపీ పెరిగినా కొద్దీ బీజేపీకి బీసీ ఓటింగ్ వస్తుంది. ఆ బీసీ ఓటింగ్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీ ఓటింగ్ నే తీసుకుంటుంది. తద్వారా బీఆర్ఎస్ యొక్క గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయి అన్నది ఇక్కడ మాకు కనిపించినటువంటి పారామీటర్. కాంగ్రెస్ కి సాలిడ్ గా ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ ఓటు, దళిత ఓటు, మైనారిటీ ఓటు దానికి అట్లనే ఇంటాక్ట్ లో ఉంది. ఉన్న బీసీ ఓట్లో 30% షేర్ చేసుకోవడం వల్ల కాంగ్రెస్ విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి అన్నది వాస్తవం. సో ఇదండి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. బీఆర్ఎస్ కి దెబ్బ బీజేపీ నుంచి ఈసారి గట్టిగా పడబోతుంది అన్నది వాస్తవం. జై హింద్.